దేశంలో సరైన విద్యా వ్యవస్థ లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. పేపర్ లీక్లతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్డీఏ హయాంలో 152 పేపర్ లీక్లు జరిగాయని ఆరోపించారు. 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రముఖ సినీ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబాన్ని పరామర్శించారు. మెహర్ రమేష్ సోదరి ఆకస్మిక మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి మెహర్ రమేష్ కుటుంబ సభ్యులను కలిసి తన సానుభూతి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన కాంగ్రెస్ నాయకులు టి నాగలక్ష్మి, డి సతీష్ బాబు వైసీపీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నేతలను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. హనుమకొండ జిల్లాకు విద్యుత్ రంగంలో 56 కోట్ల అభివృద్ధి వరాలు లభించాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని, TGNDPCL కార్యాలయంలో ఆధునిక సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో నిరసన చేస్తున్న విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రశ్నించిన విద్యార్థులపై కేంద్రం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోందని ఆరోపించారు. నీట్ పరీక్ష అంశంపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఏపీ బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన నిరసనల్లో కాంగ్రెస్ నాయకులతో పాటు పలువురు ఇతర నేతలు పాల్గొన్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గోదావరి జలాల ప్రవాహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. రఘునాథపాలెం మండలం వెంకటాయపాలెం డీప్ కట్ వద్ద గోదావరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి రాజీవ్ కెనాల్ ప్రాజెక్టును నీటిపారుదల రంగంలో అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించారు. వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నివాసంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమారుడు ఆరవ్ను రోడ్డు ప్రమాదం కేసు నుంచి తప్పించేందుకు సీదిరి అప్పలరాజు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో అప్పలరాజు బండారం పూర్తిగా బయటపడింది. ఈ కేసులో ఇప్పటికే అప్పలరాజు కుమారుడు ఆరవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతామోహన్ విమర్శలు చేశారు. బీజేపీ పాలనలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు మోదీ, అమిత్ షా రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండించిన చింతామోహన్ విద్యార్థుల నిరసనలపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషమని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్ల పటేల్ గూడెంలోని బీసీ బాలికల హాస్టల్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాత్రోంకి గూంజ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బల్రెడ్డి రంగారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని మంత్రి ఆరోపించారు. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేయడాన్ని నిరసిస్తూ విజయవాడలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు PVN మాధవ్ పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులు పాదయాత్రగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, KR నాగరాజు పాల్గొన్నారు.
తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వేలాది మంది భక్తులు పూజలు చేసే అతి పవిత్ర విగ్రహానికి భద్రత కల్పించలేకపోవడం బాధాకరమని అన్నారు. తిరుమల క్షేత్రంలో భద్రతా వైఫల్యంపై టీటీడీ పాలక మండలి, విజిలెన్స్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో రోడ్డు విస్తరణ పనులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణ పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. ఓలా, యూబర్, ర్యాపిడో సంస్థల రేట్ కార్డు పెంచాలని డిమాండ్ చేస్తూ మేడిపల్లిలో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. కిలోమీటర్కు 11గా ఉన్న రేటును 20కు పెంచాలని కోరుతూ ఆటోలను నిలిపివేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం యాప్ ఆధారిత క్యాబ్ సంస్థలు స్పందించి రేట్ కార్డు పెంచాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లను భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యత, విద్యాబోధన, వసతి సౌకర్యాలు, కిచెన్ గదుల పరిశుభ్రత తదితర అంశాలను ఆయన పరిశీలించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంద్ నిర్వహించనున్నట్టు ప్రకటించాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం, ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అరెస్టులకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరసనలకు వ్యతిరేకంగా వరంగల్లో బీజేపీ ఆందోళన చేపట్టింది. వరంగల్ చౌరస్తాలో బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేసి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో జరిగిన రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్లో గాయపడిన ఓ జర్నలిస్టును ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ పరామర్శించారు. కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లెజెండ్ టీవీ జర్నలిస్ట్ ప్రవీణ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన వైద్య ఖర్చులతో పాటు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీట్ పరీక్షల నిర్వహణ, ఢిల్లీలో జరిగిన నిరసనల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనల సందర్భంగా విద్యార్థులు కాంగ్రెస్ నేతలపై లాఠీచార్జ్ జరగడాన్ని ఖండించారు. రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులు కాంగ్రెస్ నేతలపై జరిగిన లాఠీ చార్జ్ను ఖండిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో వరుస మొబైల్ ఫోన్ చోరీలకు పాల్పడుతున్న ముఠాను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 18 లక్షల విలువైన 60 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రధాని నివాసం వద్ద జరిగిన నిరసనల నేపథ్యంలో నిజామాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
దేశ అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. తిరుమలలో మైసూర్ మహారాజు జయంతిని పురస్కరించుకొని నిర్వహించే సంప్రదాయ పల్లవోత్సవం వైభవంగా జరిగింది. శాస్త్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంపు చేసి మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐ నాగరాజును రాజమండ్రి జైల్లో మెజిస్ట్రియల్ బృందం విచారించింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన విచారణలో లాకప్ డెత్కు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించిన అధికారులు కేసు దర్యాప్తుకు అవసరమైన కీలక వివరాలను సేకరించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా కనిపించింది. భారీ వర్షానికి రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్లు కూడా ఏర్పడ్డాయి. లిమ్స్ న్యూరో అండ్ కార్డియో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్